Hi guys, welcome back to our channel Tales of SB. So today we are going to the event of grand opening of Miss World 2025. మాకి టికెట్స్ అయితే తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్లో ఒక ఎక్సెల్ షీట్ ఫిల్ చేసి వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తే కాంప్లిమెంటరీ పాసెస్ కింద ఇచ్చారనమాట. సో థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్ ఫర్ గివింగ్ అస్ దిస్ పాసెస్ ఫర్ దిస్ మిస్ వరల్డ్ ఓపెనింగ్ సెరమనీ. సో మేమైతే అరౌండ్ 5 o'clock రీచ్ అయిపోయాము అక్కడికి. అండ్ దిస్ ఈజ్ హౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ సైడ్. అండ్ మీరు చూసినట్టయితే కనుక ఫస్ట్ అయితే మా వెహికల్ టోటల్గా చెక్ చేశారు బికాస్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ కండిషన్ అండ్ ఆల్సో సీఎం గారు వస్తున్నారు ఫర్ ద ఈవెంట్, గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు. అందుకనే ఇంత పోలీస్ బందోబస్తు అండ్ సెక్యూరిటీ. సీ దాట్ యూ హ్యావ్ ఆల్ పోలీస్ ఆఫీషియల్స్, బిఎస్ఎఫ్ వాళ్ళందరూ ఉన్నారు. అండ్ దే చెక్డ్ అవర్ వెహికల్ థరోలీ. అండ్ దిస్ ఈస్ ద పార్కింగ్ ప్లేస్ విచ్ వాస్ గివెన్ టు అస్, జోన్ డి పార్కింగ్. సో ఇక్కడైతే మేము కార్ పార్క్ చేసేసుకున్నాము. యూ కెన్ ఆల్సో సీ పోలీసులు ఉన్నారు, పార్కింగ్ స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ పార్క్ చేసేసి వీ వాక్ బ్యాక్ టు ద ఎంట్రీ అనమాట. సో దిస్ ఇస్ వేర్ వీ హ్యావ్ వాక్ బ్యాక్. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు మన తెలంగాణ ఆఫీషియల్స్ ఉన్నారు. అండ్ ఆల్సో దిస్ ఈజ్ అవర్ మొబైల్ టాయిలెట్స్. సో మొబైల్ టాయిలెట్స్ ఫెసిలిటీ. దిస్ ఈజ్ టోటల్లీ బయో టాయిలెట్స్ అండ్ సోలార్ పవర్డ్ అనమాట. లేడీస్, జెంట్స్ అండ్ ట్రాన్స్జెండర్ అందరికీ అవైలబిలిటీలో ఉంది. సో ఇలా వాక్ చేసుకుంటూ వచ్చేసాము. దిస్ వాజ్ అరౌండ్ 800 meters ఫ్రమ్ ద పార్కింగ్ ప్లేస్. దిస్ ఈజ్ ద లొకేషన్ వేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగింది ఈ ఈవెంట్. అండ్ కరెక్ట్గా మేము వచ్చినప్పుడే మీడియా పీపుల్ కూడా వచ్చారు. వాళ్ళతో పాటు మేము కూడా నడుచుకుంటూ లోపలికి వచ్చేసాము. అండ్ దిస్ ఈజ్ హౌ ద ఇండోర్ స్టేడియం లుక్స్ లైక్. అండ్ దిస్ ఈజ్ హౌ దే డెకరేటెడ్ ఇట్ టోటల్లీ. సో ఇలాగా లోపలికి వచ్చేసి వీ హ్యావ్ సెటిల్ డౌన్. అండ్ డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి. డిఫరెంట్ బ్లాక్స్లో డిఫరెంట్ పీపుల్ లైక్ జనరల్ సీటింగ్, కాంప్లిమెంటరీ, మీడియా, విఐపీస్, ఆఫీషియల్స్. అండ్ దెన్ దే హ్యావ్ గివెన్ అస్ దిస్ వండర్ఫుల్ స్నాక్ బాక్స్ ఫ్రమ్ కరాచీ బేకరీ. సో ఇందులో ఏమేమి ఉన్నాయో చూసేద్దాము. సో ఫస్ట్ వీ హ్యావ్ ఇక్కడ ఈ కవర్లో చూసినట్టయితే మనకి సాల్టెడ్ బాదం పిస్తా ఇచ్చారు. దెన్ పిస్తాషో బిస్కెట్, సాస్ ప్యాకెట్, టిష్యూస్, చిప్స్ ప్యాకెట్, సమోసా అండ్ ఆమ్రస్. సమ్మర్ కదా, ఆమ్రస్ ఇచ్చారు. అండ్ దెన్ దేవర్ డూయింగ్ దేర్ చెకప్స్ అనమాట. ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు లైటింగ్, సౌండ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదని చెక్ చేసుకుంటున్నారు. అండ్ హీ ఈజ్ అవర్ హోస్ట్ ఫర్ ద ఈవెంట్. అండ్ ఈ హోస్ట్ కూడా తన వాయిస్ సెట్టింగ్ అంతా చెక్ చేసుకుంటున్నారు బికాస్ దిస్ విల్ బి బ్రాడ్కాస్టెడ్. అండ్ అక్కడ స్క్రీన్ చూసినట్టయితే వేర్ ఏం మాట్లాడాలనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది. దాన్ని చూస్తూ మన యాంకర్ ఎవరైతే ఉన్నారో హీ విల్ బి టాకింగ్. సో ఈ ఈవెంట్ బ్రాడ్కాస్ట్ అవుతుందన్నమాట, లైవ్ బ్రాడ్కాస్ట్. 6:30 to 8:30 బ్రాడ్కాస్ట్ అయింది ఇన్ సోనీ లివ్. అండ్ ఆల్సో తెలుగులో ఐ థింక్ G5లో అయినట్టుంది. ఇక్కడ చూసినట్టయితే కంటెస్టెంట్స్ అండ్ పెర్ఫార్మెన్సెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే రెడీగా ఉన్నారు. సో అప్పటికి ఇంకా అఫీషియల్స్ రాలేదు కాబట్టి ఇంకా 6:30 కూడా అవ్వలేదు. సో దే ఆర్ వెయిటింగ్. సో హౌ దే స్టార్టెడ్ ఇస్ ఫస్ట్ ఒక కల్చరల్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ పేరిని నాట్యం. దీని తర్వాత ఒక కాంటినెంట్ వాళ్ళని పిలుస్తారు, లైక్ అమెరికా అండ్ కరేబియన్ కంటెస్టెంట్స్ని పిలిచి దే విల్ ఆస్క్ దెమ్ టు పెర్ఫార్మ్. అండ్ దిస్ ఇస్ హౌ దే గివ్ దేర్ ఎంట్రీస్ అండ్ దే విల్ పెర్ఫార్మ్. అండ్ ఆల్ ద 120 కంటెస్టెంట్స్ పిలిచారు లైక్ 4 roundsలో. ఫస్ట్ ఒక కల్చరల్ ప్రోగ్రామ్ అండ్ దెన్ ఒక కాంటినెంట్కి సంబంధించిన కంటెస్టెంట్స్. అండ్ వన్స్ పెర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత ఆ కాంటినెంట్ వాళ్ళు దే ఆర్ రిటర్నింగ్ బ్యాక్ అనమాట. సో దట్ నెక్స్ట్ మన ట్రెడిషనల్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. దాని తర్వాత అగైన్ నెక్స్ట్ కాంటినెంట్ వాళ్ళని పిలుస్తారనమాట. సో ఇది మన కొమ్ముకోయ డ్యాన్స్. అగైన్ వన్ మోర్ ట్రెడిషనల్ డ్యాన్స్. ఇది అయిన తర్వాత సో నెక్స్ట్ ఆఫ్రికన్ నుంచి కాంటినెంట్ నుంచి ఎవరైతే కంటెస్టెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళని పిలిచారు అండ్ దే హ్యావ్ పెర్ఫార్మ్డ్.
నెక్స్ట్ కల్చరల్ పెర్ఫార్మెన్స్ వచ్చేసరికి లంబాడీ డ్యాన్స్. అండ్ ఈ లంబాడీ డ్యాన్స్ తర్వాత యూరోపియన్ కంటెస్టెంట్ని పిలిచారు. నెక్స్ట్ ట్రెడిషనల్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఒగ్గు డోలు. సో దిస్ ఇస్ హౌ ద పెర్ఫార్మెన్స్ లుక్డ్. ఈ ఒగ్గు డోలు పెర్ఫార్మెన్స్ తర్వాత దే హ్యావ్ ఇన్వైటెడ్ అవర్ ఓషియానా అండ్ ఏషియన్ కంట్రీస్ టు కమ్ అండ్ పెర్ఫార్మ్. And here comes Nandini Gupta, Miss India 2023. She is representing India in Miss World 2025. All the best to her. May she win this Miss World 2025. దీంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వచ్చేసారు. అండ్ దెన్ హీ హ్యాస్ హానర్డ్ ద స్టేజ్. అండ్ మేము ఎక్కడైతే కూర్చున్నామో అక్కడి నుంచి మా వ్యూ అయితే ఎలా ఉంది. వీఆర్ ఏబుల్ టు సీ ఆల్ ద అఫీషియల్స్ హూ ఆర్ సిట్టింగ్ దేర్. ఆఫ్టర్ హీ అరైవ్డ్, సో ఆల్ ద 120 కంటెస్టెంట్స్ వాళ్ళ నేషనల్ ఫ్లాగ్స్తో అయితే ఎంట్రీ ఇచ్చారు. సో దిస్ ఇస్ హౌ దే హ్యావ్ కేమ్. అండ్ దెన్ ఇండియాకి అయితే స్పెషల్ ఎంట్రీయే ఇచ్చారు. సో అందరూ వచ్చి సెటిల్ డౌన్ అయిన తర్వాత దే హ్యావ్ కాల్డ్ అప్ ఆన్ టు నందిని గుప్తాని రమ్మని దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్. సో దిస్ ఈస్ హౌ షీ హ్యాస్ ఎంటర్డ్. And that was really a very proud moment. We are really grateful that this is happening in Telangana. Nandini Gupta is carrying the Indian flag. దీని తర్వాత మన జయేష్ రంజన్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ టూరిజం ఎట్ తెలంగాణ, హీ హ్యాస్ గివెన్ హిస్ స్పీచ్. Then comes Christiana. She is last year's 2024 Miss World. Then speech ichi, then she invited CM Revanth Reddy garu and also CEO of Miss World pageant. Vallandaru kalisi they have started the Miss World 2025 contest. They have given the go ahead, and after that this is what the performance we have seen it. It is totally spectacular. సో దిస్ లుక్ లైక్ వాళ్ళ మిస్ వరల్డ్ వ్యాంతం అనుకుంటా. సో అందరూ కలిసి ఒకేసారి పాడుతున్నారు. అండ్ ద స్టేడియం వాజ్ రియల్లీ లైక్ ఇట్ వాజ్ ఎ గూస్ బంప్ మూమెంట్ అనమాట. సో ఆల్ దే ఆర్ వేవింగ్ దేర్ ఫ్లాగ్స్ అండ్ దే వర్ సింగింగ్ దట్ మిస్ వరల్డ్ యాంథమ్. సో దట్ వాజ్ రియల్లీ గ్రేట్ పెర్ఫార్మెన్స్. ఇదంతా అయిపోయిన తర్వాత దే వర్ రిటర్నింగ్ బ్యాక్ అనమాట. అండ్ కింద ఎవరైతే ముందు ఫస్ట్ ఈవెంట్ చేశారు కదా, ఫస్ట్ పెర్ఫార్మెన్స్ పేరుని నాట్యం, వాళ్ళైతే కిందే ఉన్నారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అక్కడే ఉన్నారు. బ్రాడ్కాస్ట్ 6:30 to 8:30 హ్యాపెన్ అయింది. అండ్ దెన్ నౌ దే ఆర్ రిటర్నింగ్ బ్యాక్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద కంటెస్టెంట్స్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. Special guests, the government of Telangana, thank you very much for making us so welcome.
తర్వాత మేము బయటకు వచ్చాము. దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యాడ్ డన్ ద పెర్ఫార్మెన్స్ ఓవర్ దేర్, కొమ్ముకోయ చేసిన వాళ్ళు. అండ్ ఆఫ్టర్ దిస్ ఈజ్ అవర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. ఇక్కడే మొత్తం ఈవెంట్ అంతా సో బయటకు వచ్చేసాక ఇక్కడ మాకు ఈ పోస్టర్ కనిపించింది, టైమ్లెస్ తెలంగాణ వెల్కమ్స్ యూ. సో దే హ్యావ్ కండక్టెడ్ దిస్ మిస్ వరల్డ్ ఈవెంట్ అండ్ వీ రియల్లీ టోటలీ ఎంజాయ్డ్ ఇట్. మన బట్టి విక్రమార్క, కృష్ణారావు గారు ఫొటోస్ కూడా ఉన్నాయి. మేము ఎంటర్ అయింది ఒక వైపు నుంచి అండ్ ఎగ్జిట్ అవుతుంది ఇంకో వైపు నుంచి ఎగ్జిట్ అయ్యాము. అండ్ యూ కెన్ సీ అటు ఇటు మన తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన గ్రేట్ మాన్యుమెంట్స్ ఆర్ ప్లేసెస్ లైక్ గోల్కొండ, చార్మినార్, మన కల్చర్ని చూపించడానికి దే హ్యావ్ పేస్టెడ్ దీస్ మాన్యుమెంట్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ దిస్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో విఐపీస్, ఆఫీషియల్స్, మన పొలిటీషియన్స్ వాళ్ళందరూ ఈ ఎంట్రన్స్లో వచ్చారు. సో టు షోకేస్ అవర్ కల్చర్, అవర్ ఇంటిగ్రిటీ, ఎవ్రీథింగ్ దే హ్యావ్ డన్ దిస్ అండ్ పీపుల్ ఆర్ టేకింగ్ ఫొటోస్ అనమాట. సో చాలా బాగుంది, మేము కూడా ఫొటోస్ దిగాము. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. పైన కూడా దే వండర్ఫుల్లీ డెకరేటెడ్ ఇట్. సో ప్లేసెస్ లైక్ మక్కా మసీద్, చార్మినార్, బుద్ధుడి విగ్రహం, గోల్కొండ అన్నీ ఉన్నాయి అక్కడ. అండ్ దెన్ దిస్ ఇస్ ద విఐపి ఎంట్రీ అనమాట. సో గచ్చిబౌలి స్టేడియంకి దేర్ ఇస్ గేట్ 1 అండ్ గేట్ 2. కాంప్లిమెంటరీ వాళ్ళకి గేట్ 2 నుంచి ఎంట్రీ ఇచ్చారు అండ్ దిస్ ఇస్ గేట్ 1. విఐపీస్ లైన్లో వెయిట్ చేస్తున్నారు అనమాట టు రిటర్న్ బ్యాక్ టు దేర్ ప్లేసెస్. వాళ్ళకి పార్కింగ్ వేరేది ఇచ్చి ఉంటుంది, మంది పార్కింగ్ డి, వాళ్ళది ఏబిసి ఏదో ఒకటి అయి ఉంటుంది. So that's it for the video guys. Please like, share, subscribe and support us. Thank you.